హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అంతర్వేది అమ్మాయి. ఈ రోజు మీకు నేనైతే సున్నుండలు తయారీ అయితే చూపించేస్తాను. ఈ సున్నుండలు సంక్రాంతికి చేసిన ఉండలు అయితే కాదు, సంక్రాంతికి చేసిన సున్నుండలు అయితే ఎప్పుడో అయిపోయాయి. సంక్రాంతికి ఎన్ని వంటలు వండుకున్నా కూడా మనం ఎన్ని తింటామో తెలియదు కానీ అందరికీ పెట్టుకోవడానికి, దేవుడి దగ్గర పెట్టుకోవడానికి అలానే అయిపోతూ ఉంటాయి. ఆ పండగ టైంలో కూడా మనం ఏం తృప్తిగా అయితే తినం కదా, అందువల్ల మేమైతే మళ్ళీ సున్నుండలు అయితే చేసేసుకున్నాం. సున్నిపిండి మనం ఒకేసారి ఆడించేసుకుంటాం కదా, ఆ పిండి ఉన్నన్ని రోజులు నెయ్యి మనకి అవైలబుల్ అయినంత వరకు కూడా సున్నుండలు అయితే చేసుకోవచ్చు. ముందుగా మనం బెల్లాన్ని తీసుకుని దాన్ని శుభ్రంగా తుడిచేసుకున్న తర్వాత ఒక రోల్లో వేసుకుని చిన్న చిన్న ముక్కలుగా అయితే చితక్ కొట్టేసుకోవాలి. తర్వాత ఇలా మిక్సీలో అయితే ఈ బెల్లం ముక్కల్ని దాంతో పాటు సున్నిపిండి ఎంత కావాలో ఆ సున్నిపిండిని కూడా వేసుకుని కాసేపు మిక్సీ పట్టుకోవడం. ఎందుకంటే పిండి బాగా మెత్తగా అవుతుంది, బెల్లం కూడా బాగా మెత్తగా కలిసిపోతుంది. తర్వాత నెయ్యి వేడి చేసుకుని ఈ సున్నిపిండిలో వేసుకుని ఉండల కింద నొక్కేసుకోవడమే. నిజంగా ఇలా చేసుకుంటే సున్నుండలు భలే ఉంటాయి. మేమైతే ఇంకేం యాడ్ చేయం, మేమనే కాదు మా ఊర్లో ఎవ్వరు కూడా ఇంకా దీంట్లో ఇంకేం యాడ్ చేయకుండా సున్నిపిండి, దాంట్లో నెయ్యి, బెల్లం ఇవి మాత్రమే వేసి సున్నుండలు అయితే చేస్తూ ఉంటారు. ఫస్ట్ అయితే నెయ్యి వేసిన వెంటనే వేడి చేశారు కదా, గరిటె పెట్టి తిప్పాను. కానీ కాసేపటికి ఇంకా లాభం లేదు అనుకుని చేతితో కలిపేశాను. ఎందుకంటే వింటర్ సీజన్ కదా, ఈ నెయ్యి తొందరగా గడ్డగట్టిపోతుంది అనేసి ఇలా అయితే కలిపేశాను. ఇలా కలిపిన తర్వాత సున్నుండలు చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. నేను సున్నుండలు కనుక చేశానంటే ఎంత వెతికినా తనకు సొట్ట అనేది కనిపించదు, అంత నీట్గా సున్నుండలు అయితే చేస్తాను. కానీ మైనస్ ఏంటంటే ప్రతి ఉండ ఒకే సైజులో అయితే రాదు. ఒక ఉండ పెద్దగా వస్తుంది, ఓ సున్నుండ చిన్నగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే పెద్దుండని చెప్పాను కదా, అది మరీ పెద్దగా అయితే ఉండదు. నేను చాలా చిన్న చిన్నగా ఉండలు అయితే చేస్తాను. కానీ మా అమ్మ అయితే మాత్రం చేసిందంటే అన్ని ఉండలు ఒకే సైజులో చేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే అన్ని ఉండలు కూడా పెద్దగా చేస్తుంది. నేనైతే నా దృష్టిలో పెద్దుండ అంటే మాత్రం ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి, అది అని అర్థం. ఇలా కలిపిన తర్వాత నేను ఉండలు చేయడం అయితే స్టార్ట్ చేశాను. కాకపోతే ఏంటంటే నెయ్యి సరిపోకపోవడం వల్ల ఉండలు అయితే ఫస్ట్ సరిగా రాలేదు. మళ్ళీ మా అమ్మ వచ్చి కాస్త నెయ్యి అయితే వేసింది అందులో. అలా నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ ఉండలు చేయడం అయితే స్టార్ట్ చేశాను. నా ఉండలు అయితే చాలా బాగా వచ్చాయి. మేము ఇందులో వేసిన నెయ్యి ఉంది కదా, నెయ్యి అయితే చాలా బాగుంది. అది మేము వెస్ట్ గోదావరి నుంచి రప్పించాం, అంటే దాని గురించి తీసుకొచ్చారనమాట మా రిలేటివ్స్. ఆ నెయ్యితో చేసిన ఉండలు అయితే చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా నెయ్యి బాగుంటుంది అనుకోండి, కాకపోతే మాకు అక్కడ రిలేటివ్స్ ఉన్నారు కాబట్టి మేము అక్కడి నుంచి అయితే రప్పించుకున్నాం. ఇదే నేను చేసేటువంటి పెద్ద సైజు ఉండ. దీనికన్నా పెద్ద సైజు ఉండలు అయితే నేనైతే చేయలేను. అలా చిన్న చిన్నగా ఉండలు అయితే చేస్తాను. మా అమ్మ చేస్తుంది కానీ ఉండలు నీట్గా అయితే చేయదు, కానీ చాలా పెద్ద పెద్దగా అయితే చేస్తుంది. కాసేపటికి చూడండి ఉండలు చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో. ఇలా ఉండలు చేస్తూ ఉంటుంటే మా అమ్మ వచ్చిందనమాట. మరీ అంత చిన్న చిన్న ఉండలు చేస్తున్నావేంటి, ఎవరికైనా పెట్టాము అంటే పాపం వాళ్ళకి తృప్తిగా అయినా తినాలి కదా అని మళ్ళీ మా అమ్మ కాస్త ఎంతెంత పిండి తీసుకోవాలో కొంచెం కొంచెం చేసి నా చేతికిస్తే నేను ఉండల కింద తేల్చాను. ఇలా మా సున్నుండలు అయితే తయారు చేసేసుకున్నాం. మీకు సున్నుండలు అంటే ఇష్టమైన? సున్నుండలు హెల్త్కి చాలా మంచిదంట. ఎందుకంటే ప్రోటీన్ ఉంటుంది కదా మినప్పిండిలో, దాంతో పాటు బెల్లం కూడా ఉంటుంది, ఐరన్ ఉంటుంది. కాబట్టి సున్నుండలు హెల్త్కి చాలా మంచివని చెప్తారు. మీకు సున్నుండలు ఇలానే చేసుకుంటారా? ఇంకొక రకం సున్నుండలు కూడా నా చిన్నప్పుడు అయితే చేసేవారు. దానికి ఏంటంటే సున్నిపిండిని బెల్లం పాకం పట్టిన తర్వాత ఆ బెల్లం పాకంలో సున్నిపిండిని వేసి బాగా కలిపేసి ఉండల కింద నొక్కేసుకోవడమే. అవైతే చాలా గట్టిగా ఉంటాయి. ఎంత గట్టిగా ఉంటాయంటే తినాలి అనిపించిన తర్వాత 2 డేస్కి కత్తితోటో లేదా సుత్తితోటో చిత్తకొట్టుకుని తినేటంత గట్టిగా అయితే ఉంటాయి. చూసారు, ఇక్కడ మా అమ్మ అయితే వచ్చేసింది అనమాట. నేను బాగా చిన్న చిన్నగా చేస్తున్నానంట. అందుకని మా అమ్మ వచ్చి కాస్త పిండి తీసుకుని ఎంత సైజులో ఉండలు చేయాలో చేసి నా చేతికైతే ఇస్తుంది. నేనైతే నా ఉండల కింద అలా అయితే తేల్చేశాను. చూసారా నా ఉండ ఎంత నీట్గా వచ్చిందో నా సున్నుండ. నేను సున్నుండలు అయితే బాగా చేస్తాను, కానీ ఏంటంటే కొంచెం స్లో చేస్తాను అనమాట. మా అమ్మ అయితే చాలా స్పీడ్గా అయితే చేసేస్తుంది. ఈ పని మేమిద్దరం చేస్తుంటే పాపం మా చెల్లి అయితే వీడియో తీస్తుంది. అంతే కదా, ఒకరో పని చేస్తే ఒకరొక పని అయితే చేయాలి. చూసారా మా సున్నుండలు ఎలా వచ్చినాయో. పండక్కి చేసుకున్న సున్నుండలు అయిపోయినాయని మేమైతే మళ్ళీ సున్నుండలు అయితే తయారు చేసుకున్నాం. వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు.